ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్ తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు సుమారు 60 కోట్ల రూపాయలు విలువ గల ఆల్ప్రాజోలేతర ఆస్తులు గుర్తింపు. పోలీసుల అదుపులో నిందితులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, గత నెల డిసెంబర్ 31న గుమ్మడిదల పోలీసు స్టేషన్ నందు నమోదైన కేసు క్రైమ్ నెంబర్ 231/2024 సెక్షన్ 8 CR/W22 C/29 NDPS యాక్ట్ నందు పరారీలో ఉన్న ప్రధాన నిందితుని కోసం దర్యాప్తు ప్రారంభించిన గుమ్మడిదల సిసిఎస్ పోలీసుల పరిశోధన తెలినది ఏమనగా ముత్తంగి గ్రామానికి చెందిన సుధీర్ గౌడ్ అను వ్యక్తి ప్రధాన నేరస్తునిగా గుర్తించడం జరిగిందని, నిన్న తేదీ జనవరి 10, 2025 సాయంత్రం 15:50 గంటలకు A1 సుధీర్ గౌడ్ తన ఫోర్డ్ కార్ నెంబర్ TS15FD 2767లో ముత్తంగి నుండి మెదక్ వెళ్తున్నట్లుగా గుర్తించి, అతని వాహనాన్ని మంబాపూర్ గేట్ వద్ద పట్టుకుని విచారించగా సుధీర్ గౌడ్ పై కేసులో తన నేరాన్ని అంగీకరించి, ప్రస్తుతం కూడా అల్ప్రాజోలంను అమ్ముటకు గాను మెదక్ వెళుతున్నట్లుగా తెలిపినాడు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు. దాని తర్వాత ఇతనికి విశ్వేశ్వర్ సింగ్, ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో, ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆల్ప్రాజోలం ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకొని దాదాపు ఈ విశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి, సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్, వీళ్ళు ముగ్గురు, దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని 2023లో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లో కంపెనీని కొన్నారు. అక్కడ లక్ష్మణ్ గౌడ్ అనే ఒక అతని దగ్గర ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియా కెమికల్స్ అనే ఒక పెద్ద కంపెనీని కొన్నారు. మనము ఫొటోస్లో చూడొచ్చు. ఆ కంపెనీని కొని, అది సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్, బాయిలర్స్ ఏదైతే ఆల్ప్రాజోలంకు తయారు చేయడానికి కావాలనో దాన్ని ఇంతకుముందు అంతా వీళ్ళు విరివిగా ఈ డీలర్ లాగా, పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ 5 కేజీలు 10 కేజీలు కొని కిందికి 1/2 kg 200 grams 300 grams సప్లై చేసేవారు. కాకపోతే మనం వేరే దగ్గర కొనడం ఎందుకు, మనమే తయారు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్, దాదాపు ఒక 7-8 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది. దానికి ఒక 2-3 కోట్లు పెట్టి కరెంట్ కనెక్షన్, పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక 2023లో ఒక ప్రతి బ్యాచ్, అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు 10 నుండి 12 రోజులు టైం పడుతుంది. అట్లాంటిది దాదాపు ఒక 1 yearలో ఒక 50 బ్యాచ్లు మేము తయారు చేయడం జరిగింది. తయారు చేసి దాన్ని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాదు ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే కల్తీకలు తయారవుతుందో అక్కడెక్కడికి వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు. వీళ్ళు అమీర్ అని చెప్పేసి, శ్రీనివాస్ అని చెప్పేసి, దాంతోపాటు దాదరి సాయిలు, లింగన్న, కలారి అశోక్ గౌడ్, విశాల్ గౌడ్, శ్రీకాంత్, తోగిట రాజు, సుధాకర్, ఇట్లా ఒక 10-12 మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది. వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా డబ్బులు సంపాదించి దాదాపు కొన్ని, నిజం చెప్పాలంటే నమ్మలేని నిజాలున్నాయి, చాలా కొన్ని 10ల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు, విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్, వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్. విశ్వేశ్వర్ సింగ్ ఎవరైతే ప్రధాన తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు. ఇతను కూడా దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు ఒక 2 కోట్ల ప్రాపర్టీస్ని చేయడం జరిగింది. ఇది కాక ఈ ఆల్ప్రాజోలంతో లాస్ట్ 1 yearలో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక 20 కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము ప్రాథమిక విచారణ వరకు. అంతకుముందు ఇది తయారీ కంటే ముందు డిస్ట్రిబ్యూషన్ షిప్ చేసేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి కూడా తీసుకొచ్చి వివిధ ప్లేస్ల్లో ఈ ఆల్ప్రాజోలం రీసేల్ చేసేది. దాంతో కూడా దాదాపు సంపాదించడం జరిగింది. దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50 నుండి 60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు.
సో ఇది చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు. విశ్వేశ్వర్ శర్మ ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఈ ఆల్ఫాజోలం ఎట్లా తయారు చేయాలి, అందులో ఉండే కెమికల్స్ ఏంటి, కాంపోనెంట్స్ అన్నీ కూడా నేర్చుకొని సో ఈ రకంగా ఆల్ఫాజోలం తయారీ చేశాడు. సో యాజ్ యూజువల్గా మనము సంగారెడ్డిలో ఎప్పటి నుండి అయినా కూడా మనము ఏదో కింద ఫుడ్ సోల్జర్స్ని కాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెయిన్ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళను ఫోకస్ చేయడం జరిగింది. గాంజాయి సంబంధించిన కేసులో కూడా మనం మహారాష్ట్ర నుండి కూడా దాదాపు అక్యూజ్డ్ మెయిన్ కింగ్ పిన్ ఎవరో వాళ్ళు ఒరిస్సా నుండి కూడా వాళ్ళని తీసుకురావడము చేయడం జరిగింది. అలాగే ఆల్ఫాజోలంలో కూడా వాళ్ళని చేసి పోతున్నారు. సో ఈ విషయంలో చాలా కష్టపడి ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు వీళ్ళ కస్టడీలో 740 గ్రాముల ఆల్ఫాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కార్లు, ఒక 6 సెల్ ఫోన్స్ సీజ్ చేశాము. సో దీనిలో ఎస్పెషల్లీ పటాన్చేరు డిఎస్పీ గారు మరియు సిసిఎస్ టీం, కంప్లీట్ సిసిఎస్ టీం అంతా కూడా ఒక వారం 10 రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ యొక్క అంటే ఎందుకంటే దీనిలో కోడ్ లాంగ్వేజెస్ చాలా ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇతను ఏంటంటే చిన్న చిన్న ఫోన్లు వాడి ఒక్కొక్కరికి పర్సన్కి ఒక ఫోను అంతే తప్ప ఇది ఐడెంటిటీ, ఈయన పేరు కూడా ఎవరికి తెలియదు, ట్రేడర్ అని మాత్రమే తెలుసు. ఈయన పేరు తెలియదు, ఈయన తెలియబాపు చాలా చాకచక్యంగా దీన్ని నడిపాడు. ఆ ఫోన్ నెంబర్లు కూడా వేరే వాళ్ళ ఫోన్ నుండి తీసుకోవడము, మంత్లో కోడ్ పెట్టుకుని ఆ టైంలోనే ఆపరేట్ చేయడము, దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడము. సో చాలా చాకచక్యంగా చాలా ఇంటెలిజెంట్గా పోలీసులకు దొరకకుండా చాలా రోజులు ఉన్నాడు. బట్ అవర్ సిసిఎస్ టీమ్ అలాంగ్ విత్ సిఐ జిన్నారం, నయీం అండ్ ఆల్ హీ స్టాఫ్ అండ్ వీళ్ళంతా కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ లెడ్ బై సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ అండ్ రామానాయుడు అండ్ శ్రీకాంత్ ఎస్ఐ అండ్ ఆల్ అవర్ స్టాఫ్ చాలా బాగా అద్భుతంగా చేశారు. ఎందుకంటే దీంతో ఒక ఇంపాక్ట్ అంటే ఒక పెద్ద దేశం ఏంటంటే కింద ఒక 500 మందికి పని ఉండదు. ఈ చిన్న రీసేల్ చేసే వాళ్ళు ఏంటంటే 500 మందికి సప్లై అనేది ఉండదు. సో అది చేసినందుకు ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అండ్ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ సిఐ జిన్నారం న్యాయమూర్తిని కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి అన్నీ చేసి అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇది ఇంకా బిగినింగే. దీనిలో మొత్తం 17 మంది అక్యూజ్లు ఉంటే ఇప్పటివరకు లాస్ట్ రిమాండ్లో 3 పంపించాము. ఇప్పుడు 5 రిమాండ్ చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని A6 నుండి A14 వరకు అందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాము. ఇంకా ఇన్డెప్త్గా కూడా వెళ్ళి జరుగుతుంది. సో మాకు ఇంకా వీలు కాక ఇంకా కంపెనీలు ఉన్నాయి అనుకుంటున్నాము. ఎందుకంటే విశ్వేశ్వర్ సింగ్ చూస్తే వన్ డే ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లోనే ఇన్ని బయటకు వచ్చాయి కాబట్టి ఇన్డెప్త్ అయితే ఇంకా వస్తుంది. సో అందుకే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వీళ్ళు ఏ పేర్ల మీద ఎక్కడెక్కడ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అవన్నీ కూడా తీయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన యాంటీ నార్కోటిక్స్ సెల్ నెంబర్ 8712656777కి అందివ్వాలని మీ అందరికీ కోరుతున్నాను. ఎవరు కూడా ఇల్లీగల్ థింగ్స్కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేసినా ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మేము అందులో లేము కదా, యాక్టివ్ పార్టిసిపెంట్స్ కాదు కదా అంటే కుదరదు. ఇందులో వన్ ఆఫ్ ద పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన డబ్బులని కూడా పెట్టుకొని తీసుకొచ్చి ఏదో మెడికల్ కంపెనీ అంటే దానిలో పెట్టాడు. సో హీ ఈజ్ ఆల్సో నౌ గోయింగ్ బిహైండ్ ద బార్స్. సో నో వన్ విల్ బి స్పేడ్ in this case. So I request everyone to come forward and give the information. And I once again congratulate the entire GCS team and SDPO Patancheru and CI Jinnaram for their excellent investigation in this case. And so far, as far as we know, this is the biggest drug seizure in our district. And quantity లో వీళ్ళ ప్రాపర్టీస్ కానివ్వండి, ఇది కంప్లీట్లీ led by Sangareddy police only. It's not a joint operation with anyone. So I am very proud to bust this gang. So thank you so much.